హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈ వీడియోలో మనం KVSE గ్లోబల్ రీసెంట్గా ఆల్రెడీ మనం 1 మంత్ బ్యాక్ కూడా చెప్పడం జరిగింది. సో రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ కూడా మనం వీడియో చేయడం అయితే జరిగింది. సో 1 మంత్ బ్యాకే నేను చెప్పాను ఆగస్ట్లో మ్యాక్సిమం స్టాప్ అయ్యేదానికి అవకాశం ఉంది, విత్డ్రాల్ ఆగేదానికి అవకాశం ఉంది అని. సో ఈ ప్రాజెక్ట్ అయితే నేను చేయలేదు, బట్ ఏంటంటే 1.5 year బ్యాకే నాకు తెలుసు, బట్ చేయలేదు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్టులు అంతకుముందు చాలా వచ్చి స్కామ్ అవ్వడం వల్ల మనం ఈ ప్రాజెక్ట్ని నమ్మలేదు. సో బేసిక్గా ఇది 1.5 year అయితే బాగానే రన్ అయింది. అయితే రీసెంట్గా స్టాప్ అవడంతో, విత్డ్రాల్ ఆగడంతో చాలామంది ప్యానిక్ అవుతున్నారు. సో మరి విత్డ్రాల్ వస్తుందా ఏంటిది, సో ఈ టైప్ ఆఫ్ అంతకుముందు కంపెనీస్ ఎలా చేసినాయి ఏంటి అన్నది ఒకసారి మీకు వీడియోలో చెప్తాను. సో ఎనీవే, సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద కామెంట్ బాక్స్లో ఇస్తాను. సో ఎవరికైనా న్యూ ప్రాజెక్ట్స్ కావాలి అనుకుంటే సో కింద మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇక KVSE గ్లోబల్ గురించి ఆల్మోస్ట్ నేను పాత వీడియో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడే రీసెంట్గా కాకుండా ఒక 1 month బ్యాక్ కూడా నేను ఆల్రెడీ ఆగస్ట్ లాస్ట్ అని చెప్పాను. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది KVSEలో అంటే, సో రీసెంట్గా ఒక 10 days అయితే విత్డ్రా ఆపారు అనేసి కొంతమంది నాకు చెప్పడం జరిగింది. సో పోలేదు, కంపెనీ పోలేదు, 10 days ఆపారు, సో ఖచ్చితంగా వస్తుంది అనేసి కొంచెం కాన్ఫిడెంట్ కొంతమంది లీడర్స్ అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇంతకుముందు ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విత్డ్రాల్ ఆపి మళ్ళీ స్టార్ట్ అవ్వడం అన్నది జరగలేదు. ఎందుకంటే ఒకవేళ రేపొద్దున్న మళ్ళీ ఒకవేళ విత్డ్రాల్ ఇవ్వాలి అనుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ డబల్ ప్రాఫిట్ ఇస్తున్నాడు, ఒకేసారి అంతమందికి మళ్ళీ విత్డ్రా ఇవ్వాలంటే అది పాసిబిలిటీ కాదు. అంటే ఇప్పుడు వరకు జరగలేదు. ఒకవేళ జరిగితే హ్యాపీయే, ఎందుకంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళంతా కొంచెం సేవ్ అవుతారు. కాకపోతే ఇప్పుడు వరకు జరగలేదన్నమాట. KVSE కాదు, అదర్ కంపెనీస్ కూడా ఒకసారి ఆపినాక మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం అన్నది జరగల. ఓకే, సో ఒకవేళ వస్తే వెళ్ళండి గుడ్డే. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఒకవేళ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది, ఒకవేళ విత్డ్రాల్ స్టార్ట్ అయితే కంపెనీ ఒక ట్యాక్సెస్ లేదంటే ట్యాక్స్ పే చేయండి, లేకపోతే ఇలా మీకు $1000 వ్యాలెట్లో ఉన్న వాళ్ళు ఎంత పే చేయండి అని చెప్తారు. సేమ్ ఆ ట్రిక్ కానీ ఒకవేళ యూజ్ చేస్తే కొంతమందికి ఇస్తారు. ఒకవేళ ట్యాక్స్ పే చేసినాక కొంతమందికి ఇచ్చి మళ్ళీ ఎక్కువ మంది మళ్ళీ కడతారు కాబట్టి మళ్ళీ స్కామ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో అది నేను అనుకున్నది, ఎందుకంటే బిఫోర్ ఒక కంపెనీ చేసింది, బట్ ఈ ట్రేడింగ్ సిగ్నల్స్, ఈ కాపీ పేస్ట్ ట్రేడింగ్ సిగ్నల్స్ ఇచ్చే కంపెనీస్ అన్నీ ఇదే స్ట్రాటజీని వాడుతూ ఉన్నాయి. సో PC ఎక్స్చేంజ్ అనేది ఒక ప్రాజెక్ట్ KVSE వాళ్ళది. ఇంతకుముందు PC ఎక్స్చేంజ్ అనేది ప్రాజెక్ట్, ఇతనే CEO, నేను ఆల్రెడీ అంతకుముందు కూడా చెప్పాను. ఓకే, సో లెట్స్ సీ, చాలామంది ప్యానిక్ అవుతూ ఉన్నారు, లేదు వస్తుంది అనేసి కొంతమంది అయితే రావాలని కోరుకుంటారు. ఎందుకంటే చాలామంది ఇదేంటంటే బాగా స్ప్రెడ్ అయింది. KVSE అన్నది చిన్న పల్లెటూరు వాళ్ళు కూడా అంతలా వైరల్ అయిపోయింది అనమాట. ఈ మధ్యన క్రిప్టోలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో, ఇప్పుడు చాలా ఉన్నాయి, కుప్పలు తెప్పలుగా ఉంటాయి. బట్ ఏంటంటే దీని అంత వైరల్ ఇంకా ఏది కాలేదనమాట, అంత ఆ రేంజ్లోకి వెళ్ళిపోయింది KVSE. సో అందుకనే చాలామంది అంటే క్రిప్టో నాలెడ్జ్ లేని వాళ్ళు, దీని గురించి నెట్వర్క్ ఐడియా లేని వాళ్ళు, ఎందుకంటే ఏదైనా స్టార్టప్లో ఉండాలి. ఏదైనా ప్రాజెక్టు మనం చేసేటప్పుడు స్టార్టప్లో ఉన్న వాళ్ళు 4 డబ్బులు సంపాదిస్తారు, లాస్ట్లో వచ్చిన వాళ్ళు లాస్ అవుతారు. ఇది కామన్ అనమాట, ఈ నెట్వర్క్, ఈ క్రిప్టో ఫీల్డ్లో ఇది కామను. సో ఏంటంటే చాలామంది పల్లెటూరులో కూడా పాకేయడం వల్ల వాళ్ళకి తెలవదు కాబట్టి, సో వాళ్ళు ఏంటంటే లక్షలు పెట్టారు. చాలామంది నాకు మొన్న వీడియోస్ చూశాక నాకు దాదాపు ఒక 10 నుంచి 20 కాల్స్ వచ్చినాయి. నేను ఎంత పెట్టా సార్, వస్తాయి అంటారా ఏంటి అంటే. సో నాకు తెలిసింది అయితే ఇదే, ఎందుకంటే ఇదే స్టార్ట్. ఒకసారి ఆగినాక మళ్ళీ రావడం అన్నది చాలా అరుదు అనమాట. ఒకవేళ వస్తే మీ లక్కీ అనమాట. ఒకవేళ ట్యాక్స్ పే చేయాలి, ఆఫ్టర్ 10 days తర్వాత ట్యాక్స్ పే చేయాలని చెబితే మాత్రం ఒకసారి చూసుకోండి. ఎందుకంటే అంతకుముందు చేసిన కంపెనీలు కూడా ట్యాక్స్ పే చేయండి అన్నాక ట్యాక్స్ పే చేసినాక ఒక 10 మందికి ఇచ్చి తర్వాత మిగతా వాళ్ళంతా ట్యాక్స్ పే చేసాక కట్ చేశారనమాట, ఇవ్వలేదు. సో అలా అనమాట. అయితే ఇది ఎక్కువగా అంటే 1.5 year ఒక కాపీ ట్రేడింగ్ సిగ్నల్ ఒక 1.5 year రన్ అయిన ప్రాజెక్ట్లో ఇది కొంచెం బెటర్ అనమాట చాలా. ఎందుకంటే చాలా లాంగ్ టర్మ్ ఏదైనా ప్రాజెక్ట్ ఏంటంటే 8 నుంచి 10 నెలలు లేదా 1 year, ఇంకా అంతకన్నా ఎక్కువ నడవు. బట్ ఇదేంటంటే బాగానే నడిచింది అనమాట. సో కాకపోతే లాస్ట్లో జాయిన్ అవుతారు కదా, వాళ్ళకి చాలామందికి తెలియని వాళ్ళు ఎక్కువ జాయిన్ అయిపోయారు. అంటే ఫీల్డ్లో ఇప్పుడు జాయిన్ అవ్వచ్చా లేదా అంటే వాళ్ళు సెర్చ్ చేయకుండా జాయిన్ అయిపోయారు. ఏదైనా అంటే మార్కెట్ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు చేయొచ్చా, నేను చాలామందికి చెప్పాను KVSE చేయొచ్చు అంటే ఈ టైంలో చేయొద్దని. లాస్ట్ 2 months దాదాపు ఒక 10 నుంచి 15 పీపుల్స్ జాయిన్ అయ్యేటోళ్ళకి నేను ఆపేశాను లాస్ట్ 1.5 month బ్యాక్. ఎందుకంటే ఈ టైంలో అది దిగకూడదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది కాబట్టి. ఏదైనా కొత్త ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఆ కొత్త ప్రాజెక్ట్లో
మనం పెట్టుకుంటే స్టార్టప్లో ఉండాలి. ఏదైనా రిస్క్ లేకుండా ఏదీ లేదు. క్రిప్టో అన్నదే రిస్క్. సో ఈ కాపీ ట్రేడింగ్ అన్నది రిస్క్. సో ఏదైనా ఎనీవే ఒకవేళ మళ్ళీ స్టార్ట్ అయ్యి ఎవరైతే ఓల్డ్ కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రావాలని కోరుకుందాం.